డబుల్ స్పాట్ ఇప్పుడే చూసినా, సినిమా బాగాలేదు, అట్టర్ ఫ్లాప్, అసలు చూడొద్దు అని చెప్పినోడికి చెప్పు తీసుకొని కొట్టండి. సినిమా సూపర్ హిట్. అక్కడ పూరి మళ్ళీ బ్యాక్, పూరి ఈజ్ బ్యాక్ అంతే. కావాలనే బాగాలేదు అంటున్నారు. కావాలని బాగాలేదు కదన్నా. లైగర్ తర్వాత పూరి డైరెక్షన్ ఇలా ఉంది ఏంటి అందరు తిట్టారు. ఇప్పుడు ఎవడెవడు తిడతాడో చూస్తాను నేను. పూరి ఈజ్ బ్యాక్. కింద పడి లేవడం అంటే పూరినే. డబల్ రాడ్ పోయి వదిలే. రామన్ యాక్టింగ్ ఎలా ఉందన్న? రామన్ యాక్టింగ్ బాగుంది కానీ మిగతా అంతా డైరెక్షన్ ఎలా ఉందన్న? పూరియస్ బ్యాక్ ఏం కాలే అన్న, ఇంకా లేదా? బాగాలేదన్న, వదిలేదులే అన్న. మేమే ఫీల్ అవుతున్నాం కొంచెం, అంటే ఫ్యాన్స్ పూరి జగన్నాథ్ ఫ్యాన్స్ మేము ఒక రకంగా చెప్పాలంటే, కానీ కొంచెం ఏదో ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ఆలి క్యారెక్టర్ అసలు ఎందుకు పెట్టారో అర్థం కాదన్న, వేస్ట్, వదిలేండి. రామ్ చెప్పారు కదండి, అది కరెక్టే చెప్పారు. సినిమా చూడండి, ఎవడో చెప్పాడని చెప్పి వినకండి. మీ అభిప్రాయం కూడా చెప్పాలి కదా. అదే సినిమా చూసిన తర్వాత మీరే అంటారు బాగాలేదని, అప్పటి వరకు చూడండి. అంటే లైగర్ మించిన రాట ఇది రాడ్ అనుకోవాలి. ఫైట్స్ ఎలా ఉంటాయండి? సినిమా మూవీ అయితే అంతేం లేదు, ఫైట్స్ ఓకే, రామ్ క్యారెక్టర్ తప్ప మిగతా స్టోరీ కంటెంట్ ఏం లేదు. నిన్న మిస్టర్ బచ్చన్ చూసాను, అది కూడా అంతేం లేదు. హీరోయిన్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెడితే బాగుండేదేమో అనిపించింది. అంటే చార్మీ మీద పెట్టేది స్టోరీ మీద పెడితే బాగుంటుంది అంటావా? చార్మీ మీద పెట్టాల్సింది స్టోరీ. నేను అలా ఏమన్నట్లేదు, సినిమా అయితే అంతేం లేదు. ఎలా అనిపించింది? రొటీన్ గా అనిపించింది అన్న. స్టోరీ ఇస్ ఫైన్, బాగుంది మూవీ. రామన్ యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది. సినిమా హిట్, సినిమా హిట్. వీకెండ్ లాంగ్ వీకెండ్ వచ్చి టైం పాస్. కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. డోంట్ బిలీవ్ ఫేక్ రివ్యూస్. మూవీ ఇస్ ఫైన్. అలీ ట్రాక్ ట్రిమ్ చేసింటే ఇంకా బాగుంది. కానీ చూడండి వన్ టైం. బాలేదనిపించింది మీకు? అంత చెత్త కామెడీ ఉందండి. ఆలీది ఏం పెద్ద కామెడీ రన్ అవ్వలేదు. సేమ్ పోకిరి టైప్లో ట్రై చేశాడు అనిపించింది కానీ హిట్ కాదు. అంటే పూరి జగన్నాథ్కి మరి హిట్ పర్లేదా? అసలు ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధం లేదు అసలు. ఇంకా అట్లా లేదులేండి, హీరోయిన్ల మధ్య చాలా చండాలంగా చూపిస్తుంది. డైరెక్షన్ ఎలా ఉంది? అలీ గారి కామెడీ అయితే అది అసలు అనవసరం అనిపిస్తుంది. డైరెక్షన్ ఎలా? డైరెక్షన్ మరి ఇంకా ఫైట్లు అవి తెలిస్తే. బాలీవుడ్ నుంచి మనకి సంజయ్ దత్ ని తీసుకొచ్చారు కదా, అయినా కానీ బాలీవుడ్ నుంచి ఫైట్లు కూడా కొంచెం చూసి నేర్చుకుంటే అయిపోయేది అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ పని అయిపోయింది అనుకోవచ్చు. పని అయిపోయిందని చెప్పలేమండి, మళ్ళీ తీస్తాడేమో మంచి సినిమా చెప్పచ్చు. లైగర్ ఇప్పుడేమో ఇస్మా. సరే 2 ఫ్లాపులు పడితే ఇంకేమైంది, పోకిరి కూడా తీసాడు కదండి, ఇంకా అట్లా చెప్పి చెప్పలేం కదా. చెత్త సినిమాలే తీస్తాడు, మంచి సినిమా వస్తుంది. వన్ టైం అన్నా చూడొచ్చా ఈ సినిమా? వన్ టైం చూడొచ్చు, మరి చూడొద్దని చెప్పాం కానీ వన్ టైం చూడొచ్చు. రవితేజ గారి సినిమాతో పోలిస్తే ఇది ఓకేనా? ఏమో రవితేజ అనే సినిమా చూడలేదు. లేదు, పడలేదు. రామ్ ఒక్కడే మంచి యాక్టింగ్ చేశాడు అనిపించింది సినిమా మొత్తం. మిగతా వాళ్ళందరూ ఓవర్ యాక్టింగ్ అని అనిపిస్తుంది. తెలంగాణ యాక్సిడెంట్ ఎట్లా ఉందండి? ఏం చెప్తాం, బాగానే ఉంది యాక్సిడెంట్, కానీ సినిమా అంతా ఏం లేదండి. మొత్తం వల్గర్గా మాట్లాడాడని అనిపిస్తుంది సినిమా. రామ్ పోతినార్ గారి డ్యాన్స్ అయితే ఇండియాలో ఉన్న ది బెస్ట్ డాన్సర్లలో రామ్ పోతినార్ గారు ఒకరని చెప్పాలి. అదరగొట్టేశారు. జానీ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అవ్వచ్చు, విజయ్ పోలంకి కొరియోగ్రఫీ అవ్వచ్చు, అసలు డ్యాన్స్ అయితే అదరగొట్టేశారు. సినిమా స్టోరీ విషయానికి వస్తే సినిమా స్టోరీ అయితే అదిరిపోయింది. ఓన్లీ మెమరీ ట్రాన్స్ఫర్ అనే కాన్సెప్ట్ ఒక్కటి తీసుకొని ఇస్మార్ట్ శంకర్లో నుంచి కొత్త స్టోరీ రాసుకున్నారన్నమాట డబుల్ స్మార్ట్ కోసము. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే అదిరిపోయింది. KGF 2 తర్వాత సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అదిరిపోయింది. కంపేర్ అని చెప్పిన పూరికి లైగర్ తర్వాత ఇది హిట్ అని చెప్తాను అయితే అంత బాగుంది. లైగర్ ఫ్లాప్ అయినా డబుల్ స్మార్ట్ హిట్ కొట్టానని చెప్తాను అయితే. కదా, ఎవరు చెప్తున్నారు? మీరు చెప్తున్నారు, అడుగుతున్నారు కానీ వేరే. రామన్ యాక్టింగ్ ఎలా ఉంది? ఇచ్చి పడేసిండు మాకి కిరికిరి అలా ఉంది యాక్టింగ్ అయితే. చాలా బాగా చేశాడు అన్న. వన్ మ్యాన్ షో చెప్తా. ఫైట్లు డాన్సులు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి అన్న. చాలా ఇది ఉంది అది లేదనుకున్నా, చాలా బాగా చేశాడు. ఆ డాన్స్ అయితే ఆయన ఎనర్జీ ఎవరు మ్యాచ్ చేయరు. నెంబర్ 1 పాయింట్. ఎవరు మ్యాచ్ చేయరు ఇప్పుడున్న హీరోల్లో. అంత చెప్తాను, అంత ఎనర్జీ ఉంది ఆయన కాడ. ఎనర్జీ అయితే అసలు ఫిక్స్ లెవెల్ అని చెప్తా. అర్జున రామ్ చరణ్ ఎవరు పనికిరారా అలా అని చెప్పిన కానీ వాళ్ళ గురించి అలా వాళ్ళతో పోల్చదు కానీ ఆయన మ్యాచ్ చేశారు ఎనర్జీలో చెప్తున్నా అయితే. అంత బాగుంది. ఆలీ గారి క్యారెక్టర్ బాగాలేదు, ఎందుకు పెట్టారా అంటున్నారు. అది నిజమన్నా, ఎందుకు పెట్టారో అర్థం కాదు. ఆలీ ఎందుకు వస్తాడో, ఎందుకు తిడతాడో, లౌడే అంటాడు, అంటాడు, నోట్లో పెట్టుకుంటాడు, మళ్ళీ తీస్తాడు, ఎందుకో తెలియదు. హీరో కూడా బూతులు మాట్లాడతాడంట కదా. ఆ బూతులు మాట్లాడినా బాగుంటాయి అన్న, చూడడానికి వినడానికి బాగుంటాయి. ఆలీవే కొంచెం గలీజ్ ఉంటుంది, మంచిగా ఉండదు. ఆలీ ఎందుకు వస్తాడో తెలియదు, ఎందుకు వెళ్తాడు. రామన్న యాక్టింగ్ డాన్స్ ఎలా అనిపించింది? రామన్న డాన్స్ సూపర్, యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. రామన్న కన్నా సంజయ్ దత్ చాలా బాగా చేశాడని నేను మరీ చెప్తున్నా. ఇది సంజయ్ దత్ సార్ సూపర్ చేసిరు. చార్మీకి డబ్బులు వచ్చినట్టేనా? ఇప్పుడు చార్మీ గారు ఇప్పుడు హ్యాపీ కాలు మీద కాలేసుకుని ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. రేటింగ్ అన్నా
4 ఇస్తారన్న. అన్న పూరి జగన్నాథ్ గారు పని అయిపోయింది అంటున్నారు. 4 కాదు 5. పూరి జగన్నాథ్ గారు పని అయిపోయింది అని వాళ్ళకి ఏం చెప్తారు? పూరి జగన్నాథ్ గారు పని అయిపోయిందని చాలా మంది అంటున్నారు. వాళ్ళకి పని అయిపోయిందని ఎవరెవరు అన్నారో వాళ్ళందరూ నోటి మీద వేలేసుకుని సార్ని సెల్యూట్ కొట్టాలి. పాటలు బాగాలేవన్న, 2 పాటలే బాగున్నాయి. పండగ పాట ఒకటే బాగుంది, ఇంకా పాటలు బాగాలేవు. బీజిఎం చాలా బాగా కొట్టిర్రు. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అన్న, చూడొచ్చు. ఒక్కసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు ఏం చూడొచ్చు, బోర్ కొట్టదు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది స్టార్టింగ్ లో, దాని తర్వాత మళ్ళీ సినిమా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. పాటలు ఇంకొంచెం బాగుంటే బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో మీకు చాలా చాట్ బస్టర్ ఆల్బమ్ వచ్చింది ఫస్ట్ హాఫ్, ఐ మీన్ ఫస్ట్ పార్ట్. ఇందులో ఏంటంటే మణి శర్మ గారి మ్యూజిక్ అంత బాగా అనిపించలే. 1-2 పాటలు బాగానే ఉన్నాయి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది అంటే మూవీ పర్వాలా, అంత గొప్పగా ఏం లేదు. ఫస్ట్ పార్ట్లో ఇంకా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్, కానీ సినిమా ఓవరాల్ గా బాగుంది. బాగుంది. రామ్ ఎనర్జీ కూడా బాగుంది, ఎక్కడ తగ్గల. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే ఇది డబుల్ ఉంది ఎనర్జీ, ఎక్కడ తగ్గల. ఏంటి స్టోరీ ఏమైనా ఎంగేజింగ్ అనిపించిందా? అంటే ఇస్మార్ట్ శంకర్ చాలా మందికి ఎక్కింది, బట్ డబుల్ స్మార్ట్ ఎలా ఉంది? డబుల్ స్మార్ట్ బాగానే ఉంది, బాగానే ఉంది. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా బోర్ కొట్టదు. అండ్ ఫైట్స్ కానీ డాన్స్, రామ్ డాన్స్ కానీ అది కూడా బాగుంది. అలీ గారి కామెడీ ఇవన్నీ కొంచెం ఏదో కావాలని పెట్టినట్టు ట్రాక్ కావాలని అంటే స్టోరీకి దానికి ఏం సంబంధం ఉండదు. కానీ మీరు ఈడియట్ సినిమా చూసి ఉంటారు, లేదా చాలా సినిమాలు చూసి ఉంటారు. అమ్మానంత తమిళమ్మాయి, పూరి జగన్నాథ్, అందులో కూడా స్టోరీకి సంబంధం ఉంటుంది అలీ గారి కామెడీ. కానీ వర్కౌట్ అయింది అంటే జనాలు నవ్వుతున్నారు థియేటర్లో, జనాలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కామెడీ కానీ పంచెస్ కానీ పేలే. సో కామెడీ వర్కౌట్ అయింది. స్టోరీకి సంబంధం ఉండాలని లేదు, బట్ ఇందులో ఇంతకుముందు రెగ్యులర్గా ఎలా ఉన్నాయో ఆ సినిమాల్లో అలీ ట్రాక్ ఇందులో కూడా అలాగే ఉంది. సో ఒక పూరి ఫ్యాన్గా లేదా రామ్ని ఇష్టపడే వ్యక్తిగా నాకైతే నచ్చింది సినిమా. ఎలా ఉందన్న డబుల్ స్మార్ట్ ఎలా ఉందన్న? మూవీ ఎలా ఉంది? మూవీ అయితే వెరీ క్రేజీ. అసలు వేరే యాక్టింగ్ ఎలా ఉంది? రామ్ యాక్టింగ్ సూపరు, బాడీ అసలు వేరే లెవెల్ పెంచిండు. అసలు ఆ కడక్ బాడీ ఆ ఏజ్లో క్రేజీ. ఫైట్స్ అయితే అవసరం. డైలాగ్ అయితే ఇప్పుడు డైలాగ్స్ ఎట్లుంటాయంటే మనం ఇప్పుడు న్యాచురల్గా మాట్లాడుకుంటాం ఏ గల్లీలో పోయినప్పుడు కానీ, ఇప్పుడు దోస్తులతో కానీ పోయినప్పుడు ఎట్లా మాట్లాడుకుంటామో ఆ లెవెల్లో ఉంటాయి. ఒక్కొక్కరికి బ్లడ్ ఊగిపోతుంది. సినిమా అసలు తెలంగాణ దింపేసిండు. అసలు స్టోరీ అంటే ఇంకా మీరు ఆల్రెడీ 1 చూసిరు కాబట్టి 2కి మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. కానీ తీసే విధానం కానీ